ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 17వ తేదీ ఆదివారం రోజున మీ జీవితంలో తెల్లవారితే ఒక వ్యక్తి కొన్ని విషయాల గురించి అయితే తెలియజేయబోతున్నామండి. ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది. ఈరోజు మీ ఇంట్లో వ్యక్తి ద్వారా మీకు నష్టం అనేది జరగబోతుందా, లేదంటే లాభం అనేది జరగబోతుందా? అసలు ఒక ఇంట్లో ఈ వ్యక్తి వలన ఈ విధంగా చేయడము అంటే కొన్ని విషయాలు కూడా చాలా వివరంగా ఈరోజు డీటెయిల్గా మీకైతే తెలుపబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈరోజు మీ యొక్క కుటుంబంలో రాత్రి సమయం లోపల జరగబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని అయితే మీకైతే వివరంగా తెలియజేయాలనుకుంటున్నామండి. కాబట్టి వివరంగా చూడండి. సగం చూసి మీరైతే డెసిషన్ అయితే అసలు తీసుకోరాకండి. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మనం ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మీకైతే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుంది. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మన యొక్క గురుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. 100% మీకున్నటువంటి సమస్యకి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే వితిన్ డేస్లోనే మన యొక్క గురుగారు అయితే మీకైతే తెలియపరుస్తారండి. నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం జన్మించిన వ్యక్తుల యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ముందుగా మీరైతే తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజము అనేది అయితే దాగి ఉందండి. అంటే మీ జీవితంలో మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక వ్యక్తి చేసేటువంటి కొన్ని విషయాల గురించి అయితే ఈరోజు మీరైతే ఖచ్చితంగా తెలుసుకొని తీరక తప్పదు. అసలు చెప్పాలంటే మీ యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటేనండి, ఎప్పుడూ కూడా ఒక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుందేమో అని ముందుగానే అది అంతా కూడా ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల్లో ఇలా జరుగుతుందేమో అనేసి ఒక అంచనా వేసుకొని దాని యొక్క ప్రకారం ఆ యొక్క ప్రణాళికలు అంతా కూడా సిద్ధం చేసుకొని ముందుకు సాగేటువంటి గొప్ప మనస్తత్వం అనేది మీకు ఉంటుందన్నమాట. కానీ ఏంటంటేనండి, మీ యొక్క నమ్మకాన్ని సాధించడం అనేది ఏ మాత్రము కూడాను అంత సులభమైనటువంటి విషయం కాదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక్కసారిగా అంటే మీరు అని చెప్పేసి మనసులో అనుకుంటే కనుక వారిని నమ్మారంటే వారి కోసం ఏదైనా కానీ ఎంతైనా కానీ వెళ్ళి పోరాడవలసినటువంటి సత్తా అనేది ఉన్నటువంటి వ్యక్తులండి. అంత నమ్మకంగా మీరైతే ఉంటారనమాట. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కొన్ని అసంతృప్తులు అయితే మీకైతే ఎదురవుతూ వస్తున్నాయని కూడా చెప్పుకోవాలి. ఆ యొక్క అసంతృప్తి ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క బలము అనేది ఎటువంటి కుటుంబం అనమాట. అంటే ఆ యొక్క కుటుంబం నుండే గత కొంతకాలంగా కొన్ని నిరాశలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి. అంటే నిరాశలు అంటే కొన్ని విషయాలను ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి వారికి చేసేటువంటి పనులు ఒకప్పుడు కుటుంబంలో వారందరూ కూడాను సహకరించినట్లుగా ఈ మధ్య కుటుంబ సభ్యులు అంతగా పెద్దగా ఊహించినంత సహకారము అనేది మీకైతే పూర్తిగా లేకపోవడము, అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఏ పని అనుకున్నా కూడా దాంట్లో కొత్త విఫలము అనేది కలగడము, అలాగే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల్లో మిమ్మల్ని పూర్తిగా నమ్మకపోవడం ఈ రోజున జరిగేటువంటి విషయానికి చాలా ప్రధానమైనటువంటి కారణం కాబోతుందన్నమాట. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటేనండి, ఇక్కడ నుండి చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎంతో ముఖ్యమైనటువంటి మాటలు మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి అంశంగా అయితే మారిపోబోతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశివారు ఏంటంటేనండి, మీరు పట్టినటువంటి విషయాల్లో ముందుకు వెళ్తూ ఉంటారనమాట. కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు ఈ రోజున ముఖ్యంగా 2 విధాలుగా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటి, కొందరైతే ముఖ్యంగా మీకు ఉండేటువంటి గౌరవాన్ని పూర్తిగా తగ్గించే విధంగా, మీకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించే విధంగా కొన్ని విషయాల్లో నీదేమీ కూడా లేదు, మొత్తము అంతా కూడా కుటుంబమే అంతా మెయింటెనెన్స్ చేస్తుంది, కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మొత్తం మీలాగా చూసుకుంటున్నారేమో మేమే అన్నట్లుగా మాట్లాడడము ఈ విధంగా కూడా మీరైతే చేస్తూ ఉంటున్నారని చెప్పేసి మీ మీద తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మీ యొక్క డెసిషన్
డెసిషన్తో పని అనేది లేకుండా తుది నిర్ణయాన్ని వారికి వారైతే తీసుకోవడము, కొన్ని విషయాలు చెప్పాలి అంటే ఇది అంతా కూడా ఒక విధంగా మారేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం, వారు మీ పట్ల చూపుతూ ఉన్నటువంటి మీ యొక్క చిన్న చూపు అనేది అదంతా కూడాను మరికొన్ని విషయాల్లో మీరు ఏమనుకున్నా కానీ సరేనండి అనేసి మీరు ఎప్పుడూ కూడా సహకరించడం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబ జీవిత విషయంలో కొంత గుర్తింపు అనేది కోరుకునేటువంటి వ్యక్తిత్వం అనేది మీకు బాగా ఉంటుందన్నమాట. మీ దగ్గర అలాగే ప్రత్యేకంగా నేను అనుకున్నటువంటిది అంతా కూడా సాధించాలి అనే విధంగా, నేను కుటుంబంలో పెద్ద స్థాయిలో నిలబడాలి, అందరూ కూడా కొంచెం నా మాటలకు రెస్పాన్స్ అనేది ఇవ్వాలి అన్నట్లుగా ఉండేటువంటి స్వభావం, ఆలోచన అంతా కూడా మీదే. కానీ కుటుంబంలో ఆ యొక్క సోదరులే కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు గారే కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిగారో కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి ఒక నిర్ణయం అనే ద్వారాను లేకుండానే కొన్ని మరి అంతా కూడా ఫైనల్గా ఒక్కరైనా అంటే వారిగా డెసిషన్ అనేది తీసుకొని వాటిని అంతా కూడా ఫైనలైజ్ చేయడము. అంతేకాకుండా కుటుంబంలో సభ్యుడు ఇంతకాలమో కూడా తెలియకుండా పెట్టినటువంటి ఒక పెట్టుబడి ఒక్కసారిగా ఏంటంటే బయటకు అనేది తీసుకురావడము. మరి కొన్ని విషయాల్లో కొందరు చేసినటువంటి పనులు మొత్తము కూడా ఈరోజు అకస్మాత్తుగా ఒక్కసారిగా బయటపడడం అంతా కూడా మీ యొక్క మనసులో చాలా అంటే చాలా బాధ కలిగించే విధంగా మీ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోబోతుంది అనమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కుటుంబమే నా యొక్క జీవితము, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులే నాకు సర్వస్వము, వారే నాకంతా అని చెప్పేసి వారే నాకు ఉన్నటువంటి ఈరోజు అంతా కూడా మిమ్మల్ని చాలా అంటే చాలా మీకున్నటువంటి దీనమైనటువంటి పరిస్థితికి కారణం కాబోతున్నారన్నమాట. ప్రత్యేకంగా మీరు అనుకున్నటువంటి పనుల్లో మీకు ఆటంకాలు అనేది కలిగించే విధంగా మీ యొక్క మనసు అనేది నొచ్చుకునే విధంగా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నావో మీకు కొంత బాధనంతా కూడా కలిగిస్తాయన్నమాట. దీనివల్ల మీరైతే ఖచ్చితంగా ఒకటైతే మాత్రం ఖచ్చితంగా మీరు అంతా కూడా బలంగా నేర్చుకునేటువంటి తీరుతారన్నమాట. అంటే కానీ ఏంటంటేనండి మీకు అంతా కూడా బలంగా కానీ మీకు కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక్కటిగా మారి నా డెసిషన్ లేదేమో, కుటుంబంలో ఏది కూడా జరగదు అనేసి ఎన్ని అనుకున్నా సరే, ఎన్ని చెప్పినా సరే చివరికి నా యొక్క నిర్ణయం తీసుకునే చేస్తారు అని చెప్పేసి మీరు ఒక ఆలోచనలో ఇంతకాలం కూడా జీవిస్తూ వస్తున్నారు. అయితే మీకు ఇక ఈ రోజున ఒక్కసారిగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతాయి. అంటే మీరు ఏం చేస్తే ఏం చేయాలి, అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా ఇది అంతా కూడా మీకే ఒక్కసారిగా ఏంటంటే ఒక పెద్ద సమాధానం చెప్పే విధంగా, ఊహించని విధంగా ఈరోజు జరిగేటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. మరి ఎవరు ఏంటి అనేది కూడా మీకు ఒక పరిణామం ద్వారా అర్థమవుతుంది. కానీ దీనివల్ల ఒక్కసారిగా ఇప్పుడే జరగడానికి అంతా కూడా కారణం కూడా ఏంటంటే అండి, కుటుంబ సభ్యులతో మీకు గత కొంతకాలంగా రిలేషన్ అనేది చాలా తక్కువగా ఉండడము. అంతేకాకుండా ప్రత్యేకంగా మీరు చేసేటువంటి పనుల్లో కాస్త ఈ మధ్య గత కొంతకాలంగా మీరు స్వార్థపూర్వకంగా కొన్ని విషయాల్లో మీరుగా ఆలోచించడము. మరొక రీజన్ ఏంటంటేనండి, గ్రహస్థితి అనేది ఇప్పుడు ప్రస్తుతం శని మీకు పరీక్షించేటువంటి కాలంగా ఉండడము. దీనివల్ల మీ యొక్క ఆలోచనలన్నీ కూడా కొన్ని పరీక్షలు అయితే మీకైతే గురికాక తప్పదు. కాబట్టి ఈ విధంగా జరుగుతుందండి. మరి అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా రాహుకేతుల యొక్క ప్రభావాల వల్ల కూడా ఊహించినటువంటి విధానాలు అయితే ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించక తప్పదు. మరి ఈ రోజున ఖచ్చితంగా ఎవరితో కూడా గొడవలు అనేవి మీకు అయితే దిగకండి. అంతేకాకుండా ముఖ్యంగా మాటల తీరు అనేది తప్పకుండా మీరైతే చూసుకొని మాట్లాడాలి. ఏ మాట అయినా కానీ ఇతరులతో ఏది అనేది మాట్లాడేదాకా ఎవరు చూడకుండండి. ఏంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా పరిశీలించుకోండి. ఈ మధ్యలో మాట్లాడేటువంటి ఇంటర్నెట్ అయితే మీరైతే డిస్టర్బ్ అనేది అవ్వడము లాంటివి కూడా చేస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి చెప్పేటువంటి విషయము ఏంటి అనేది కూడా మీ కుటుంబంలో మరి ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా అంటే అంచనా అయినా కావచ్చు, లేదంటే ఈ విధంగా చేయడం మీకు కొంచెం ఇబ్బందికరంగా కూడా కనిపించినప్పటికీ కూడాను మీకు జరగబోయేటువంటి దాంట్లో మీకు మీ యొక్క భవిష్యత్తు మంచి అవకాశాలు కలిగిస్తాయనేసి ఉంటుందన్నమాట. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మీరైతే భావించాలి. ఇది అంతా కూడా పరీక్షాకాలం కాబట్టి మీ యొక్క పరీక్షాకాలం ముగిసిన తర్వాత మరలా మీ యొక్క జీవితంలో తప్పకుండా మీ యొక్క భగవంతుడు శని అనేది పెడుతున్నటువంటి పరీక్షలు అన్నీ కూడా ముగిశాక మీ యొక్క జీవితం మరి ఊహించిన ఫలితాలు మంచి ఫలితాలుగానే ఉండబోతున్నాయి. మరి అనుకున్నది అంతా కూడా చేయాలి అన్నా కూడాను, మీరు అనుకున్నది అంతా కూడా సాధించాలన్నా కానీ అటువంటి విషయాల్లో కొంచెం చూడనట్లుగా ఉంటే మంచిదన్నమాట. ఇక ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, మెరూన్ కలర్ అండి. ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 7, 16. అలాగే అదృష్టపు దిక్కు వచ్చేసి తూర్పు, పడమర దిక్కులు మీకు ఈ రోజున ఎంతో మంచిగా శుభప్రదంగా శుభసూచనగా కనిపిస్తున్నాయి. మరి అంతేకాకుండా ఈ రోజున మీకు లాభాల పరంగా చూసినట్లయితే ధనలాభం బాగా కనిపిస్తుంది. అటు వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా కావచ్చు, ఇలా మీరైతే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే
మీకైతే ఊహించినటువంటి అదృష్టం లాభాల బాటగా అయితే కనిపిస్తుంది. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రేమికుడు లేదంటే ప్రేమికురాల తరపు నుండి కూడా మీరు మంచి శుభవార్తను కూడా వింటారండి. గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిరనాటి వ్యక్తులను కూడా మళ్ళీ తిరిగి మీ యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మరింత ఎక్కువగా మమ్మరంగా మీకు అయితే కొనసాగుతాయండి. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు అనేవి మీకు చాలా 100% ఉపయోగపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క సలహాను సూచనలు పాటించేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. ఇక ఈ రోజున వ్యాపారంలో మీకు అద్భుతమైనటువంటి లాభాలను అయితే ఖచ్చితంగా కనబరుస్తాయి. అలాగే విద్యార్థులకు మీ యొక్క ప్రతిభ వలన మీ యొక్క కెరియర్ను పురోగతి అనేది ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. కాబట్టి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల వివరణ ఈ విధంగా అయితే తెలుసుకున్నారు కదండి. వృత్తి ఉద్యోగ నైపుణ్యాన్ని కలిగి చక్కగా మంచి లాభాల బాటలో మీరైతే ఈ రోజున అంటే పయనించబోతున్నారు. కాబట్టి ఇక ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.